శ్రీ మాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ పంచమి అంటే వసంత పంచమి. దీని విశిష్టత తెలుసుకుని మనం మాఘపురాణం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీ మాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ పంచమి, శుక్రవారం అంటే భృగవాసరం. ఈరోజు సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు. ఆవిడ పుట్టినరోజు, అదే విశిష్టత. అందుకని వసంత పంచమి విశిష్టత కూడా కొంచెం తెలుసుకుందాం ఈరోజు. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట మనం పూజ చేస్తాం. ఈ సర్వ విద్యలకు ఆధారం ఈవిడే, ఈ వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పుస్తకాలు కళలో వాళ్ళ ఎవరెవరికి సంబంధించినవి అవి పెట్టుకుని ఆరాధిస్తారు. ఈ తల్లికి నృత్య కేళి విలాసంలో కూడా స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే మనం వసంత పంచమి అంటాం, మదన పంచమి అని కూడా అంటాం. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్తోంది. ఈ శ్రీ పంచమి ఇది ఈ రోజు నుంచే వసంత మాసం కూడా మొదలవుతుంది. అందుకని దీనికి వసంత పంచమి అని కూడా పేరు వస్తుంది. అయితే ఈ అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకి చాలా జ్ఞానవృద్ధి కలుగుతుంది, జ్ఞానరాశులుగా మారుతారు అని మనందరికీ తెలిసిన విషయమే, నమ్మకమే. సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. ఈవిడ అమ్మ కరుణతో సద్బుద్ధి పొందుతారు. ఈ మేధాశక్తి, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తులన్నీ కూడా స్వరూపమే ఆవిడ శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. అందుకని చూడండి, శరన్నవరాత్రుల్లో దసరాల్లో మూలా నక్షత్రం రోజుని, సప్తమి మూలా నక్షత్రం రోజుని సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో ఈ పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేకంగా మనం పూజ చేస్తాం. అందుకనే చూడండి, అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. అవి ఎవరు? మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈవిడ. అందుకనే చూడండి, చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అని మనం ప్రతిరోజు కానీ కనీసం పంచమి నాడు, సప్తమి తిథుల్లో కానీ లేదా సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజు కానీ పూజిస్తే వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. ఈవిడ అహింసకు అధినాయక. అంటే ఈవిడ చేతిలో ఏవి ఆయుధాలు కూడా ఉండవు. చూడండి, ఈవిడకి అహింసకు అధినాయక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి అనమాట. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞానం అనే తిమిర అంధకారం అంటే చీకటిలో నుంచి మనని బయట పడేసేది కాబట్టి ఈవిడకి సరస్వతి అని పేరు. ఈ అహింసామూర్తి ఎప్పుడు కూడా తెల్లటి పద్మంలో కూర్చుని, ఆవిడకి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఏముంటాయి? ఒక చేతిలో వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలు. అంతేగాని ఈవిడ చేతిలో ఎటువంటి ఆయుధం కూడా ఉండదు. అందుకనే ఈవిడ అహింసకి అధినాయక అని పేరు. ఈ శ్వేత వస్త్రంతో, శ్రీగంధంతో, మనం తెల్లంటి పువ్వులతోటి ఎక్కువగా సరస్వతీదేవిని ఆరాధిస్తాం. తెల్లటి బట్టలు కట్టుకుని క్షీరాన్నం నైవేద్యం కూడా, దద్దోజనం కదా, పెరుగన్నం కానీ, క్షీరాన్నం కానీ, అరటిపళ్ళు ఇవన్నిటితోటి మనం ఆరాధిస్తాం ఆవిడని. ఆ తల్లి యొక్క చల్లని చూపులతో మంచి విజ్ఞాన రాశిని మనం పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి, ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ మనం సామాంపాతు సరస్వతి అని పూజిస్తేట ఆవిడ వాళ్ళందరూ ఆవిడకి ఎక్కువ ప్రేమ పాత్రులట. సామాంపాతు సరస్వతి. అందుకనే మనం అది ఆ యాకుందేందు అనే వస్తుంది చూడండి, ఆ శ్లోకంలో ఆవిడది అది వస్తుంది అన్నమాట. అందుకనే అది శ్లోకం చూడండి, యాకుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండమండితకర, యా శ్వేతపద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. అంటే మల్లెపూలు, చంద్రుడు, మంచు, ముత్యాలహారంలాగా తెల్లగా ఉన్నావు. ఆవిడ ఎలా ఉంది? యాకుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రావృత. ఎలా ఉంది? తెల్లటి మల్లెపూలు, చంద్రుడు, మంచు, ముత్యాల హారంలాగా తెల్లగా ఉందిట. స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి ఉంది. చేతిలో గొప్ప వీణను ధరించావు తల్లి. తెల్లని తామర పువ్వుపై కూర్చున్నావు.
ఆ బ్రహ్మ విష్ణు శివుడు మొదలైన దేవతలు ఎప్పుడూ కూడా నిన్ను పూజ చేస్తూనే ఉంటారు. నిన్నెప్పుడు వాళ్ళ చేతిలో నువ్వు పూజ చేయబడుతూనే ఉన్నావు. ఆ భగవతి సరస్వతి సామాం పాతు సరస్వతి భగవతి, ఆ భగవతి తల్లి సరస్వతి మమ్మల్ని రక్షించుగాక. నిశ్శేష జాడ్యాపహ అంటే సమస్త జడత్వాన్ని, అంటే మనలో ఉన్న మూఢత్వాన్ని, మూర్ఘత్వాన్ని, అవిజ్ఞానాన్ని తొలగించుగాక అని మనం అమ్మవారిని ప్రార్థన చేస్తుంటాం. అలా చేస్తే ఆవిడ ఎంతో మన మీద కరుణ చూపిస్తారు. ఇది శంకరాచార్యులు వారు కూడా చాలా పూజ చేశారు. ఈ విధంగా ఈ శ్రీ పంచమి యొక్క సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఇది విశిష్టత. మనం కూడా తప్పకుండా అమ్మవారిని ఈ రోజున తలుచుకుని ఏదో మనకు తోచింది ఒక శ్లోకం చదువుకుని, ఆవిడ దగ్గర మన దగ్గర ఉన్న పుస్తకమో కలమో ఏదో మనకి బ్యాంక్ పుస్తకాలు ఉంటే పెద్దవాళ్ళతో అది, లేకపోతే వాళ్ళ ఆఫీస్ పుస్తకాలు ఏదో ఒకటి పెట్టుకుని నమస్కారం పెట్టుకుని ఆవిడ అనుగ్రహానికి పాత్రులవుదాం. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. నిన్న మనం 4వ అధ్యాయం మాఘపురాణంలో 4వ అధ్యాయం చదువుకున్నామండి. ఇవాళ 5వ రోజు 5వ అధ్యాయం. నిన్న మనం చదువుకున్న దాంట్లో ఈ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు తపస్సు చేసి ఆ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు కదా, అది చదువుకున్నాము. అయితే ఇప్పుడు 5వ అధ్యాయంలో మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుడు కుమారుడని తెలుసు, అందుకని అతనికి కౌత్సుడు అని పేరు కూడా ఉంది. అందరిని అతన్ని కౌత్సుడు అని కూడా పిలుస్తున్నాడు. అయితే అతనికి ఇంకొక పేరు కూడా ఉంది, మృగశృంగుడు అని పేరు పెట్టి. అది ఎట్లా వచ్చిందంటే, అతను కావేరీ నదీ తీరంలో ఘోర తపస్సు చేశాడు కదా, అప్పుడు చేసినప్పుడు శిలలాగా నుంచుటిపోయాట. దీక్షతో తపస్సు చేస్తూ ఇంకేమీ ధ్యాస లేదు ఆయనకి, మీద ఏం పడుతున్నాయి, ఏం చేస్తున్నా, వాన వచ్చినా, వరద వచ్చినా, పురుగు వచ్చినా, ఏమొచ్చినా అతనికి ఏమీ సంబంధం లేనటువంటి వాళ్ళలాగా శిలలాగా నిలబడిపోయి తపస్సు చేసుకున్నాడు. ఆ సమయంలో ఆ ప్రాంతమందు తిరగాడే మృగాలు కానీ జంతువులు తమ యొక్క శృంగములచే, శృంగం అంటే కొమ్ము, మృగశృంగుడు అంటే జంతు యొక్క కొమ్ము అని అర్థం. అయితే ఈ కొమ్ములు ఉంటాయి కదా, ఈ ఇదేంటి జింకలు, లేళ్ళు, దుప్పులు, ఇవన్నిటికీ పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి. వాటిని రక్షణ చేసుకోవడానికి ఏదైనా పులిలో ఏదైనా వేటాడుతుంటే అవి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటికి కొమ్ములతోటి ఏదైనా రక్షణ చేసుకోవడానికని వాటికి ఆ కొమ్ములు ఉంటాయి. అయితే ఏమవుతుంది, కొంతకాలానికి కొమ్ములు కొంచెం ముద్దుబారిపోతాయి. ఇప్పుడు మనం చూడండి, కత్తులు కూరలు తరుగుతాం, కత్తిపీట కానీ చాకు కానీ కొన్ని రోజులు అయ్యేటప్పుడు మొద్దుబారిపోతుంది. అయిపోయేటప్పటికి కొంచెం దానికి మనం పదును పెట్టించి సాన పెట్టిస్తే మళ్ళీ అది పదునెక్కి తొందరగా కూరలు కానీ పళ్ళు కానీ తెంపడానికి ఈజీగా ఉంటుంది, మనకి సులువుగా ఉంటుంది. అలాగే ఈ మృగాలు ఇక్కడ ఈ జింకలు, లేళ్ళు, వీటికి కొమ్ములు కూడా ఏం చేస్తాయి, కొన్ని రోజులు అయ్యేటప్పటికి మొద్దుబారిపోయి ఆ పదును ఉండదు. వాటిని రక్షణ చేసుకోవడానికి దేన్నైనా కుమ్ముదామంటే అది వెళ్ళదన్నమాట. అందుకని ఏం చేసుకుంటే ఈ చెట్టు బెరళ్ళు ఉంటాయి కదండి, ఆ బెరళ్ళ దగ్గరికి వెళ్ళి రుద్దుకుంటాయి కొమ్ములతోటి. రుద్దేటప్పటికి కొంతసేపటికి అది పదును ఎక్కిపోతుంది. ఇప్పుడు మనం కత్తులు అవి సానబెడతాం చూడండి, సానబెట్టేటప్పుడు కొంతసేపు పదును ఎక్కుతాయి. అట్లాగే వాటికి చెట్టు మొదళ్ళు ఉంటాయి కదా బెరళ్ళు, ఆ బెరళ్ళకి బాగా రుద్దుకునేటప్పటికి వాటికి కొంచెం పదును వచ్చేస్తుంది. ఆ విధంగా అవి ఏం తలిచాయంటే, ఈ కౌత్సుకుడిని చూసి శిలల నుంచుండిపోయాడుగా, ఇది కూడా ఒక రాయి అనుకున్నాయో చెట్టు అనుకున్నాయో శుభ్రంగా వాటికేసి ఆ కొమ్ములేసి రుద్దుకున్నాయట. మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పులులు, సింహాలు ఉంటాయి చూడండి, వాటికి కొమ్ములు ఉండవు, వాటికి గోళ్ళు పంజాలు ఉంటాయి. ఆ గోళ్ళు కూడా అవి కొన్ని రోజులకి పదును పెట్టుకోవడం కోసం ఏం చేస్తాయంటే, చీల్చాలంటే జంతువుని పదును ఉండవని చెప్పి ఈ చెట్టు బెరళ్ళనే ఇలా గీక్కుంటూ ఉంటాయి. మనకి ఇంటి దగ్గర అయితే మనం పిల్లులను చూస్తే, మనం పిల్లుల్ని ఒకసారి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఆ పిల్లులు కూడా చూడండి చెట్టు బెరళ్ళకి వాటికి ఇలా గీక్కుంటూ ఉంటాయి అనమాట, ఎందుకంటే పదును కోసం. అట్లాగే ఈ పదును కోసం ఈ జంతువులు కదా, అంటే ఈ లేళ్ళు, దుప్పులు ఇవన్నీ కూడా వాటి కొమ్ముల్ని ఆ శిలలాగా నిలబడి ఉన్న ఈ బ్రాహ్మణ కుమారుడైన కుత్సుని కుమారుడైన కౌత్సుడిని రుద్దుకున్నాయన్నమాట. అందుకనే అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమైంది. అందుకని అతనికి మృగశృంగుడు అని పేరు వచ్చింది. వివాహమాడు కన్య గుణములు. ఇక మృగశృంగుడికి యుక్త వయసు వచ్చింది. అప్పుడు చిన్న వయసులోనే వెళ్ళాడు, తపస్సు చేసుకున్నాడు. సరే, ఆ శ్రీమన్నారాయణని ఆయన ప్రసన్నం చేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. ఇంకా యుక్త వయసు అంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. అతనికి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. సహజం, ఎవరైనా కొంచెం
పిల్లలు ఎదిగితే యుక్త వయసులో అయితే వాళ్ళకి యవ్వనంలోకి వచ్చారు, ఇంక పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. అట్లాగే అనుకున్నారు. ఈ విషయంలో మృగశివుడితోటి చెప్పారు ఈ విషయాన్ని. మృగశివుడు ఏం చేశాడు, వారి మాటలన్నీ విని, తల్లిదండ్రులారా, పూజలేని తల్లిదండ్రులారా, నా వివాహం విషయంలో మీరు తలపెట్టిన కార్యం వివరించారు, అయినా నా అభిప్రాయం కూడా మీరు వినండి. ఇప్పుడు పెళ్లి చేస్తామని కానీ కాదు కదా, ఆ అబ్బాయి అభిప్రాయం కూడా కనుక్కోవాలి. అందుకని నా అభిప్రాయం కూడా వినండి. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు. అయినను అందరూ ఆ సుఖాన్ని పొందలేకపోతున్నారు. గృహస్థాశ్రమంలో కూడా ఎవరు సుఖంగా లేరు. దానికి కారణం ఏంటంటే ప్రతి పురుషుడు తనకు అనుకూలవతియకు భార్య లభించినప్పుడే ఏ పురుషుడికైనా గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది. దానిని ఉదాహరణంగా స్త్రీ ఎట్లా ఉండాలి, కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా దరిద్రి అని ఇలాంటి 6 ధర్మాలు ఉండాలి ఆ స్త్రీకి. ఉన్న స్త్రీనే నేను చేసుకుంటే సుఖంగా ఉంటాను అని అన్నాడు. ఇక్కడ గృహస్థాశ్రమం అండి మనకి హిందూ ధర్మం ప్రకారం జీవితంలో ప్రధానంగా 4 ఆశ్రమాలు ఉన్నాయి. అంటే 4 జీవిత దశలు అన్నమాట. అవి ఏంటంటే బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అనేది విద్యార్థి దశ, చిన్నప్పుడు చదువుకోవడం, విద్యలు నేర్చుకోవడం, అవన్నీ కూడా బ్రహ్మచర్య ఆశ్రమం అన్నమాట. నెక్స్ట్ గృహస్థాశ్రమం అంటే గృహస్థ జీవితం, అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని సంపాదించడము, వాళ్ళనేమో వృద్ధిలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలోకి వస్తాయి. వానప్రస్థం అంటే విరక్తి దశ, అంటే ఇక అయిపోయింది, 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా మన బాధ్యతలు తీరిపోయాయి, ఇంకేముంది, ఎంతకాలం ఉండి ఏం చేస్తాం అనుకున్నది విరక్తి దశ. నెక్స్ట్ వచ్చేసి చివరిది సన్యాసం, ఈ పరిత్యాగం. ఇంకా సన్యాసం కూడా అంటే ఈ విరక్తి దశ కూడా దాటిపోతుంది. ఇంకా అసలు నేనా లేదు, ఇంకా అంత భగవంతుడు ధ్యానం చేసుకుంటూ ముక్తి మోక్షం పొందాలి అనే దశలో ఉండిపోతాం. ఈ 4 దశలు కూడా హిందూ ధర్మంలో చాలా ప్రధానంగా చెప్పుకున్నవి. అయితే ఈ అన్నిటికంటే ముఖ్యమైనది గృహస్థాశ్రమం. ఎందుకంటే ఈ దశలో కుటుంబ పోషణ, వివాహం చాలా ఉంటాయన్నమాట. ఈ తక్కిన దశలన్నీ కూడా గృహస్థాశ్రమానికి ఆధారాలు అనమాట. వాటి ఆధారంగానే ఈ గృహస్థాశ్రమానికి ఆధారంగానే ఇవన్నీ కూడా తక్కిన ఆశ్రమాలన్నీ కూడా ఉంటాయి. అంటే బ్రహ్మచర్యం కానీ, వానప్రస్థం కానీ, సన్యాసం కానీ దీనికి సంబంధంగా ప్రధాన ఆధారంగా ఉంటాయన్నమాట. అందుకనే ఆ గృహస్థాశ్రమానికి వెళ్ళాలంటే ఈ స్త్రీలకి ఇవన్నీ ఉండాలి. అంటే ఈ లక్షణాలు ఉంటేనే ఆ స్త్రీతోటి సంసారం చేస్తే అనుకూలంగా ఉండి అతని సంసారం సుఖంగా ఉంటుంది అని అన్నాడనమాట. ఇవి 6 అంటే ఇప్పుడు పూర్వం ధర్మాలు ఇది ఏ కాలం అంటే అది కృతయుగంలో మాట. ఇది కృతయుగంలో ధర్మం 4 వైపులా 4 పాదాల మీద నడిచింది కాబట్టి అతను ఇలా కోరుకున్నాడు. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి ఇప్పుడు ఇట్లా కోరుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా ఆడవాళ్ళంటే ఇంటి పనికే పరిమితం, మగవాళ్ళంటే వృత్తి పనులకి పరిమితం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మరి ఆడ మగ అందరూ సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఉండాలంటే కుదరదు కదా. కానీ మనకి ధర్మంగా చెప్పాలి కాబట్టి పురాణాల్లో వాళ్ళు అప్పటి ఋషులు చెప్పారనమాట. ఈ 6 ధర్మాలు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనుల్లో దాసిలాగా, రాజకార్యాల్లో భర్తకు సహకారిగా, మంత్రిలాగా, శయనమందిరంలో రంభలాగా, భోజన విషయంలో తల్లిలాగా, రూపం విషయంలో మహాలక్ష్మిలాగా, శాంతి స్వభావంలో భూదేవిలాగా ఈ విధంగా ఉండాలని చెప్పి అప్పటి ఋషులు మనకి పురాణాల్లో చెప్పారు. అంతేకాక ఈ చతుర్విధ పురుషార్థాలైనవి ధర్మార్థ కామ మోక్షములు. ఈ 4 పురుషార్థాల్లో మోక్షం చాలా ప్రధానమైంది. ఈ ధర్మార్థ కామ మోక్షములు. ఈ ధర్మ అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? ఈ ధర్మం అన్నది 4 పాదాలు: సత్యం, శౌచం, తపస్సు, దయ. సత్యం అంటే ఏంటి? నిజాయితీ. అంటే మనం చేసే ప్రతి పని కూడా నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు. శౌచం అంటే పవిత్రత, అంటే శుభ్రత. శారీరకంగాను మానసికంగాను మనం పవిత్రంగా శుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ 3వది ఏంటి? తపస్సు. అంటే ఓర్పు, సహనం, సన్యాసం, ఇవన్నీ కూడా తపస్సు అంటారు. 3వ ధర్మం అంటే మనం మనోనిగ్రహం, కష్టాలని ఓర్పుతో ఎట్లా సహించగలగడం, ఇవన్నీ కూడా మనకి చేయగలగాలి. దయ
కరుణ అనమాట. అంటే మనం అందరినీ కూడా ఇతరుల పట్ల జాలి కరుణ కలిగి ఉండాలి. ఈ కృతయుగంలో ఈ 4 పాదాల మీద నడుస్తుంది ఈ ధర్మం. ఒక్కొక్క యుగం మారేటప్పటికి కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒంటి పాదం మీద నడుస్తుంది. ఈ ఈ ధర్మాలు ఏది చేసినా మీరు ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ కూడా మనకి ఈ దీంతోటి లింక్ అయి ఉన్నాయి. దేనితోటి? ఈ గృహస్థ ఆశ్రమాలతోటి లింక్ అయి ఉన్నాయి. ఈ గృహస్థ ఆశ్రమంతో ఏమేమి బ్రహ్మచర్యం కానీ గృహస్థాశ్రమం కానీ వానప్రస్థం కానీ సన్యాసం కానీ ఇవన్నీ కానీ ధర్మార్థ కామ మోక్షాలతోటి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ అర్థం. అర్థం అంటే సంపద, డబ్బు, సంపాదన. ఈ భౌతిక అవసరాల కోసం కానీ ఆర్థిక స్థిరత్వం కోసం కానీ దేనికోసమైనా అన్నది సంపాదన. ఇవన్నీ ఏది చేసినా మీరు ధర్మంగా చేయాలన్నమాట. ఏదైనా మీరు ఎట్లా సంపాదించారు అని కాదు, ఎంత సంపాదించారని కాదు, ఎట్లా సంపాదించారు అన్నది ముఖ్యం. ఎంత ధర్మంగా మనం ఆచరించి ధర్మంతో ఎలా సంపాదించాం అన్నదే ముఖ్యం. నెక్స్ట్ కామం. కోరికలు, ప్రేమ, ఆనందం, సుఖం, దుఃఖం అవన్నీ కూడా కామంతో వస్తాయి. కామం అంటే కోరిక అనమాట. కామం అంటే కోరిక, ఏదైనా కోరికే. ఇదేంటి భార్యతో సంసారం చేయడం ఒకటే కాదు, ఏదైనా సరే కోరికే. మనకి ఇది వస్తువు కావాలి అనుకోవడం కోరిక. అన్ని ఏది చేసినా ధర్మంగా చేయాలి. భార్య కూడా ఒకటే భార్య, ఒక భార్యతోటి పిల్లల్ని కనాలి, అది ధర్మం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మోక్షం. ఇది జనన మరణాల చక్రం అనమాట. ఈ చక్రం నుండి మనం విముక్తి అవుతాం. జనన మరణాల చక్రం నుండి విముక్తి అవ్వడమే మోక్షం. మనకి ఆత్మ సాక్షాత్కారం. ఇది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది, అంతిమ లక్ష్యం అనమాట. ఇంకా మీరు ధర్మం, అర్థం, కామం ఈ 3 సక్రమంగా జరిగితే ఇంకా చివరికి మోక్షం అన్నది చాలా సులభంగా సాధించవచ్చు మనం. అందుకనే ధర్మార్థ మోక్షాలు ఇవన్నీ కూడా ఈ ధర్మం, అర్థం, మోక్షం ఈ 3 కూడా భౌతిక ప్రపంచానికి, మనకి బయట ప్రపంచానికి అంటే మన జీవికి మన భౌతికంగా మనకి ఇది కావాలి అది కావాలి అని అనుకోవడం, ఇవన్నిటికి కొనుక్కోవడాలు, ఇవన్నీ కూడా ధర్మార్థ మోక్షాలు, ఈ ధర్మార్థ కామాలు. ఈ మోక్షం అనేది ఆధ్యాత్మికంగా దారి అంటే ఇంకా చివర అన్నమాట. ఈ 3 ఎప్పుడైతే మనం పై 3 ధర్మం, అర్థం, కామం ఈ 3 కూడా ధర్మబద్ధంగా అన్నీ అనుసరిస్తే మనం మోక్షాన్ని చాలా సులభంగా సాధించవచ్చు అని మన శాస్త్రం చెబుతోంది. ముఖ్యమైనది, అన్నిట్లోకి ముఖ్యమైనది ధర్మం. ఈ తక్కిన వాటన్నిటిలో ఏదైనా సంఘర్షణ వచ్చినప్పుడు మనం ఈ ధర్మాన్నే ప్రధానంగా తీసుకోవాలి, దాన్నే ఆచరించాలి. అందుకని ఈ చతుర్విధ పురుషార్థాలైన ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 పురుషార్థాల్లో మోక్షం చాలా ప్రధానమైంది. అది కూడా అటువంటి మోక్షాన్ని సాధించాలంటే మిగతా 3 కూడా అవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించునో కామాన్ని కూడా అట్లా సాధించవలను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు ఈ కన్య యొక్క గుణగుణాలు తెలుసుకోవాలి. జీవిత సుఖాల్లో భార్యది ప్రధానమైనది కనుక గుణవంతురాలైన భార్యను పొందటం వల్ల దానికంటే కూడా వేరే స్వర్గము లేదు. గుణవతి యగు పత్నితో కాపురం చేస్తే ఆ సంసారం స్వర్గతుల్యంగా ఉంటుంది, స్వర్గంతో సమానంగా ఉండటమే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి అయితే ఏమవుతుంది? వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకాన్ని బోలిన కష్టాలు అనుభవించుచు మరల నరక కూపానికే పోగలడు. కనుక పెళ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధాలుగా పరిశీలించి వివాహం ఆడగలను. ఆ కన్య ఆరోగ్యవతి అయి ఉండవలను, రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందం ఎంత ఉందని కాదు, మంచి కుటుంబం అయ్యి మంచి నడవడిక కలిగి మంచి మనసు కలది కన్య అయి ఉండవలను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయ్యి దేవా బ్రాహ్మణులను పూజిస్తూ అత్తమామల్ని మాటలను గౌరవిస్తూ ఉండవలను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. ఇవన్నీ ఎవరు చెప్పారంటే పురాణాల్లో అగస్త్య మహాముని చెప్పారు. కానీ అటువంటి గుణవంతురాలైన కన్యనే ఎంచుకోవలను, అయినా అదెటు సాధ్యపడుతుంది అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయాలన్నీ, అనుమానాలన్నీ తెలియజేశాడు. కుమారుడి మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లా అన్నాడు: కుమారా, నీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. వయసులో చిన్నవాడవైనా మంచి నీతులు నేర్చుకున్నావు. మరి చిన్నప్పుడే తపస్సు చేశాడు, అందుకనే మంచి మనసుతోటి ఉన్నాడు. అందుకని అతని కోరికలు కూడా సమంజసంగానే ఉన్నాయి. నీ అభిష్టం నెరవేరవలేనన్న దీనదయాళుడగు ఆ శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. అంతా దేవుడి మీద భారం వేయి ఆ భగవంతుడే తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడే
నీ కోరిక తీర్చగలడు, అన్నీ ఆ భగవంతుడి మీద భారం వెయ్యి అని పలికెను. మాఘపురాణం 5వ అధ్యాయం సమాప్తం. రేపు 6వ అధ్యాయంలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.